గౌరవ ముఖ్యమంత్రి వారిలకు తెలియజేది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేసేది ఒకటే, త్వరితగతిన ఇది త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా విద్యార్థులకు ఏదైతేనేమి తీవ్రంగా ఇబ్బంది కలుగుతుంది. ఏంటంటే లింగనపేటలో దిగి ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందినటువంటి విద్యార్థులు లింగనపేటలో దిగి వాళ్ళ నుంచి నడుచుకుంటూ వెళ్లే పరిస్థితి. అదేవిధంగా నర్మల క్యాంపులో దిగి గంబరపేటకు నడుచుకుంటూ వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద మసీదు వద్ద దిగి అక్కడ నుంచి గంబరపేటకు వచ్చే పరిస్థితి. అదేవిధంగా మల్లడిపేట బ్రిడ్జ్ నుంచి ఉన్నప్పటికీ అక్కడ దిగి నడుచుకుంటూ వెళ్లే పరిస్థితి నెలకొంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మనవి చేసేది ఒకటే, ఏంటంటే తాత్కాలిక మరమ్మతులు త్వరగా పూర్తి చేస్తే బస్సులు ఇక్కడ నుంచి వెళ్తాయి. అదేవిధంగా త్వరితగతిన ఇది ఒక బ్రిడ్జిను పూర్తి చేసి అందుబాటులోకి తేవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నేను తిరుపతి. గౌరవ ముఖ్యమంత్రి వారిలకు తెలియజేది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేసేది ఒకటే, త్వరితగతిన ఇది త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా విద్యార్థులకు ఏదైతేనేమి తీవ్రంగా ఇబ్బంది కలుగుతుంది. ఏంటంటే లింగనపేటలో దిగి ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందినటువంటి విద్యార్థులు లింగనపేటలో దిగి వాళ్ళ నుంచి నడుచుకుంటూ వెళ్లే పరిస్థితి. అదేవిధంగా నర్మల క్యాంపులో దిగి గంబరపేటకు నడుచుకుంటూ వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద మసీదు వద్ద దిగి అక్కడ నుంచి గంబరపేటకు వచ్చే పరిస్థితి. అదేవిధంగా మల్లడిపేట బ్రిడ్జ్ నుంచి ఉన్నప్పటికీ అక్కడ దిగి నడుచుకుంటూ వెళ్లే పరిస్థితి నెలకొంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మనవి చేసేది ఒకటే, ఏంటంటే తాత్కాలిక మరమ్మతులు త్వరగా పూర్తి చేస్తే బస్సులు ఇక్కడ నుంచి వెళ్తాయి. అదేవిధంగా త్వరితగతిన ఇది ఒక బ్రిడ్జిను పూర్తి చేసి అందుబాటులోకి తేవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నేను తిరుపతి.